ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. స్మార్ట్ ఫోన్ అలాగే ఇంటర్నెట్ ఉంటే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది. ఎలా వర్క్ చేయాలని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. మరింత ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఎటువంటి అప్లై లింక్ అవుతూ ఉన్నది గాయస్. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫుట్ వర్క్ రిమోట్ ఆపర్చునిటీ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి గాయస్. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అనేది చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అని ఇచ్చాను గాయస్. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ పేరు అలాగే మీ జెండర్, ఈమెయిల్ అడ్రస్ అలాగే సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చూడొచ్చు ఇంగ్లీష్, హిందీ వస్తుంది అడుగుతుంది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు లాంగ్వేజెస్, అదర్ లాంగ్వేజెస్ ఉంది కదా. మీకు తెలుగు వచ్చినా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, కన్నడ వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు, తమిళ వచ్చినా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు పీపుల్స్ కాబట్టి నేను తెలుగు మాత్రమే మీకు ముందుకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? వన్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డివైస్ యూ హ్యావ్ అని అడుగుతుంది. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదు ట్యాబ్లెట్ ఉన్నా కూడా సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీకు హెడ్ ఫోన్స్ ఉన్నా సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంప్లీట్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఓకే అవుతుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేయండి గాయస్. నెక్స్ట్ మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ మీద క్లిక్ చేయండి. ఇక మీరు చూడొచ్చు ఏదైతే మీకు వర్క్ డీటెయిల్స్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంప్లీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా 3 అయితే టిక్ మార్క్ అయితే రావాల్సి ఉంది గాయస్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ప్రొఫైల్ హ్యాస్ బిన్ క్రియేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక మీరు చూడొచ్చు ఫుట్ వర్క్ అని రావడం జరిగింది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అవుతా రావడం జరుగుతుంది, గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా అవుతా రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు యాప్ అలాగే క్విజ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్విజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే లాక్ అని కనిపిస్తుంది కదా, ఈ లాక్స్ అన్ని కూడా మీకు అన్లాక్ అయ్యి మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది, ఆన్సర్స్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రడక్షన్ టు ఫుట్ వర్క్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక మీరు చూడొచ్చు రీడ్ ఓరియంటెడ్ డాక్యుమెంట్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ ఇస్తారో దానికి కావాల్సిన ఆన్సర్స్ అన్ని కూడా ఎక్కడైతే ఉంటుంది గాయస్. మీరు అయితే క్లియర్గా అయితే చదవండి ఫ్రెండ్స్. చదివిన తర్వాత మీరు అయితే ఆన్సర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే? ఇక మీరు చూడొచ్చు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. 3 టైమ్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే? అటెంప్ట్ చేయడానికి. ఓకే? ఇక్కడ ఏదైతే మన క్వశ్చన్స్ ఉందో దీనికన్నీ మీరు మల్టిపుల్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. మీరు క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా చాట్ జీపీటీ ద్వారా కూడా మీరు అయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కన్నీ కూడా మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఆన్సర్ అన్ని కరెక్ట్ అవుతే మీకు నెక్స్ట్ మళ్ళీ అయితే గెటింగ్ స్టార్టెడ్ ఫుట్ వర్క్ అనిపిస్తుంది, దానికైతే వస్తుంది. నెక్స్ట్ మీకు అది పాస్ అవుతే బేసిక్ ఆఫ్ టెలికాలింగ్ ఎలా అవుతుంది మీకు అన్ని కూడా రావడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ సక్సెస్ఫుల్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు అయితే ఎలా ప్రాసెస్ ఉంటుందో కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ఎలా అవుతా రావడం జరుగుతుంది. ట్రైనింగ్ అసైన్మెంట్ అండర్ వే అని కనిపిస్తుంది, ఎలా అవుతే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వాట్సాప్కి అయితే కొన్ని డీటెయిల్స్ వస్తుంది. వ్యూ డీటెయిల్స్ కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు సెక్షన్ డీటెయిల్స్ అయితే June 5th ఫ్రైడే 2025 టైం చూస్తే 4:45 PM అయితే నాకు టైం అయితే రావడం జరిగింది. ఏదైతే లింక్ మీద క్లిక్ చేస్తే మనకు జూమ్కి అయితే రీడేట్ అవుతుంది. అక్కడైతే మనకు సెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా అయితే మీకు ఈజీగా ఈ వర్క్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే ప్రాజెక్ట్ కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా మనకి యాప్లో అయితే చూపిస్తుంది, మీకు అయితే ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మనకి ఇక్కడ లొకేషన్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మినిమం 6 months అయితే ఉండాల్సి ఉంటుంది అవుట్ బౌండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్లో. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు పే అవుట్ కూడా మీకు ఎంత అవుతే ఇవ్వడం జరుగుతుందో క్లియర్గా అవుతుంది. షిఫ్ట్ టైమింగ్ చూస్తే మీకు 11 AM to 8 PM దాకా అవుతూ ఉంటుంది. షిఫ్ట్ విండోస్ అయితే 9 AM to 9 PM అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు పర్ఫార్మెన్స్
మెటీరియల్ అయితే లాగిన్ టైం అయితే మినిమం 9 అవర్స్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. షిఫ్ట్ డ్యూరేషన్ టైమింగ్ చూస్తే మీకు 10 అవర్స్ అవుతూ ఉంటుంది. అలాగే 4 అవర్స్ టాక్ టైం పర్ డే అవుతూ ఉండాల్సి ఉంటుంది గైస్. అంటే మినిమం 4 అవర్స్ అయితే మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దానికన్నా తక్కువ అయితే తీసుకోదు. ఓకేనా, మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ యాప్లో ప్రాజెక్ట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్ అవుతూ ఉంటుంది గైస్. ఓకేనా, ఇక్కడ మనకు పే వర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పే వర్డ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను కూడా సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు పే వర్డ్స్ కూడా ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తావు ఫ్రెండ్స్. నేను కూడా సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు పే వర్డ్స్ కూడా ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో మీకు ఎటువంటి అమౌంట్ అయితే ఎవరు కూడా పే చేయాల్సి అనేది గైస్. ఓకేనా, ఎవరైనా పే చేయాలని అడిగితే ఇది మీరు స్కామ్ అనేసి అయితే మీరు ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు మీరు డైలీ మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.